ఈ సమయంలో మనం ధ్యానించబోయే వాక్యం టైటిల్ ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వీయ పరీక్ష. ఇది ఎంత ప్రాముఖ్యమైనదంటేనండి, ప్రతి మనిషి వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవాలి. నేను తప్పు చేస్తున్నానేమో అని ఒక ఆలోచన మనిషికి ఉండాలి. అప్పుడే నువ్వు తప్పు చేయవు. నాలో పాపము లేదని నీవు అనుకుని నీ ఎడల దేవుడిని నువ్వు అబద్ధికుడిగా చేస్తున్నావు. మన పాపములను మనం ఒప్పుకొని నీ ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్తమైన దుర్నీతి నుండి మనం విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటేనండి, మనుషుల్లో నేను రైట్ చేస్తున్నానని అనుకుంటారు అందరు కూడా. దానికి వాక్య ఆధారం ఉంది. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకది నాశనానికి నడిపించేస్తుంది. మూల వాక్యం చూసుకొని వివరంలోనికి వెళ్దాం. మూల వాక్యము 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీ 9:27 చదువుతలి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు గాని, చాలా జాగ్రత్తగా మాటలు వినండి. గాలిని కొట్టినట్లు నేను పోరాడట్లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలుగుగొట్టి దానిని లోపరుచుకుని ఈ మాట చెప్తున్నది ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం చూస్తే ఆయన మరి ఒక యేసు ప్రభు గారిలా కనిపిస్తారు కొత్త నిబంధనలో. అటువంటి భక్తి కలిగిన వాడు అపోస్తలుడు పౌలు. ఇది అపోస్తలుడు పౌలు ఒక్కరికే కాదండి, ప్రతి దైవ సేవకుడికి అవసరం. ఇవాళ దైవ సేవకులు ఎందుకు పాడైపోతున్నారంటే ఇది పాటించట్లేదు. ప్రతి దైవ సేవకుడు ఏమనుకుంటున్నాడంటే నేను కరెక్ట్గా చేస్తున్నాను అనుకుంటాడు. ఇవాళ నా వరకు వస్తే మీ వరకు ఇది ఎంత పాటిస్తున్నారు పాస్టర్ గారు అని ఆలోచన చేస్తే నేను 100% నేను పాటిస్తాను. ఇది 100%. పౌలు గారు ఎలాగైతే తాను పరీక్షించుకుంటున్నాడో నన్ను నేను రోజు పరీక్షించుకుంటాను. ఇవాళ వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని మరలా నేను ఒకసారి ఆలోచన చేస్తాను. ఎక్కడైనా తప్పు మాటలైనా పలికేనా, ఒక మనిషితో మాట్లాడిన తర్వాత ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన చేస్తాను, ఏమైనా ఈ మనిషితో తప్పుగా మాట్లాడేనా, అలాగే చూపులో ఏమైనా తప్పు చేస్తున్నానా, తలంపులో ఏమైనా తప్పు చేస్తున్నానని ఆలోచన చేస్తాను. కారణం ఏంటంటే నా దేవుడితో నేను సరిగా ఉండాలని ఒక ఆలోచన, అంతే. ఇక అందరికీ మీకు చెప్తున్నానండి, ప్రపంచం అంతా మిమ్మల్ని వదిలిస్తున్నా మీరు బాధపడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. దేవుడు మీతో ఉంటే చాలు. అదే దావీదు కీర్తన 73:25 చెప్తాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాతో ఉంటే లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఇవాళ చెప్తున్నానండి, నా ఎదురుగా యేసు ప్రభు తప్ప పాస్టర్ అమ్మ గారు కానీ బాబులు ఎవరు ఉండరండి. ఎదురైతే నాకు భార్య ఉందా అని అనిపిస్తుంది, ఎదురైతే ఒక కొడుకున్నాడు అనిపిస్తుంది. ఇవాళ నా వరకైతే నేను చాలా త్వరగా పరిగెడుతున్నాను. అంటే దేవుడు పని చేయాలి, ఆయన నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా ముగించాలని పరిగెడుతున్నాను. అందువల్ల మనుషులు ఎవరు నాకు కనిపించట్లేదు. నన్ను నేను ఆయన దగ్గర చూసుకుంటున్నాను. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చూసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ అందరూ అర్థం చూసుకొనే వస్తాం. ఎందుకు చూస్తామంటే అర్థం, నువ్వు ఎలాగున్నావు, నీ రూపం ఎలాగుంది, తల ఎలాగుంది, కరెక్ట్గా ఉందా లేదా, పౌడర్ ఎక్కువైపోయిందని చూసుకుంటాం. అందులో అర్థం అనే ప్రభు దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీ కంపు జీవితం, మీ నీచ జీవితం, మీ తప్పుడు జీవితం కనిపిస్తుందండి అందులో. అండ్ ఇవాళ నేను సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం దేవుని ప్రార్థనలోనే గడుపుతున్నానండి. అండ్ ఆలోచించేయండి, ఒక మంచి స్నేహితుడు అంటే మనకి ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటామండి. ఒక మంచి స్నేహితురాలు ఉంటే మాట్లాడుకుంటూ ఉంటామండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయట్లేదంటే నేను చెప్తానండి, మీకంటే పనికిమాలిన ఎవరు ఉండరండి. ప్రార్థనా జీవితం లేదంటే మీకు యేసుకు సంబంధం లేదు. నాకు టైం ఉండదండి, ఉద్యోగాలని ఏం చెప్పకండి దయచేసి. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, బిజీ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఫోన్ చేయడండి ఆయన. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, బిజీ మ్యాన్ ఇన్ ద వరల్డ్. స్నానం చేసుకోడండి. అంటే నీకు అన్ని పనులు చేసుకోవడానికి టైం ఉండదు, ప్రార్థన చేయడానికి నీకు టైం ఉండదు. అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ నువ్వు దేవుడిని వదిలిస్తావు, నీకే సంబంధం లేదు.
చాలా భయంకరమైన విషయం అండి. యెహోలోక దేవత వారి మనోనేత్రాలకు ఏం చేసిందటండి? గురుడితనం కలుగ చేసిందట. అంటే నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావు, భ్రష్టురాలుగా ఉన్నావు, భ్రష్టుడు అని తెలియనివ్వదు నీకు. దేవుడు మాట్లాడినట్టుగా మాట్లాడే వ్యక్తి ఎవరంటేనండి వెలుగుదూత. వెలుగుదూత నీతో చెప్తాడు, నువ్వు కరెక్ట్గా ఉన్నావు, బాగానే ఉన్నావు అని చెప్తున్నాడు. ఏం వరి ఏవద్దు, ఆ పాస్టర్ అలాగే చెప్తాడు, ప్రార్థన చేయొద్దని చెప్తాడు. మళ్ళీ ఒకసారి చదివి తల్లి మూలవాక్యం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని. భ్రష్టుడని అయిపోదనేమో అంటే అర్థం తెలుసామో అయిపోతారు. ఏమండి, నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని కాబట్టి, ఇంటర్నేషనల్ వ్యక్తిని కాబట్టి నాకు ఇంటర్నేషనల్ ఏది జరుగుతుంది అన్నీ నాకు తెలుస్తుంటండి. ఇవాళ ప్రపంచంలో పెద్ద పెద్ద సేవకులు భ్రష్టులు అయిపోయారండి. సేవ వదిలేశారు పెద్ద పెద్ద సేవకులు. వాళ్ళ పేర్లు చెప్తే బాధాకరంగా కూడా ఉంటుంది. రేపు నేను భ్రష్టుడు అయిపోవచ్చు, మీరు భ్రష్టులు అయిపోవచ్చు. కనుక ప్రతి ఒక్క వ్యక్తి పడిపోతానేమో అని భయం కలిగి ఉండాలి. అదే నేను నిలబెడుతుంది. అండ్ ఇవాళ దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చాడంటే, ఆ కొండ అవతల ఏటి జరుగుతుంది దేవుడు నాకు చూపిస్తుంటాడండి. మీ హృదయంలో ఏటి ఆలోచిస్తున్నారో నాకు దేవుడు చూపిస్తుంటాడండి. రేపు ఏటి జరుగుతుందో దేవుడు నాకు తెలియచేస్తుంటాడండి. నా ఎదురుగా దురాత్మలు పెట్టిన వాళ్ళు రాలేరండి. నాకు తెలిసిపోద్ది. నా ఎదురుగా పాప జీవితంలో కూడా రాలేరు. నా ఎదురుగా వాళ్ళు నాకు చూడలేరు నా వైపు. అంటే మన దేవునికి ఎంత సమీపంగా ఉంటామో అంత శక్తి మనల్ని ఆవరించి ఉంటుంది. దేవునికి మనం ఎంత సమీపంగా ఉంటామో అంత లోకానికి దూరంగా ఉంటాం. వివరణలు చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నెంబర్ 1 చదువుతలి. స్వీయ పరీక్ష అనేది ఒకరి ఆలోచనలు, నమ్మకాలు, చర్యలు మరియు ప్రేరణలు జాగ్రత్తగా మూల్యాంకనం చేసే ప్రక్రియ. జాగ్రత్తగా మూల్యాంకనం చేసుకోవాలి. చదువుతాలి 1 by 1 చదువు. స్వీయ పరీక్ష అనేది ఒకరి ఆలోచనలు. నీ ఆలోచన ఎలాగుందో ఒకసారి ఆలోచించే తల్లి. నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు నీ నిజరూపం నీకు తెలుస్తుంది. నలుగురిలో ఉండేటప్పుడు అందరూ మంచివాళ్ళుగానే ఉంటారు. నువ్వు ఒంటరిగా వాడికి ఉండేటప్పుడు నీ నిజరూపం నీలోనికి వచ్చేస్తుంది. తాగితే బాగుండును, అలాంటి తిరిగితే బాగుండును, లైవ్ చేస్తే బాగుండు. ఒంటరితనం అనేది నేను నిజ జీవితంలో తీసుకెళ్ళిపోతుంది. నీ ఆలోచనలు, నమ్మకాలు. దేన్ని నమ్ముతున్నావు అండి? దేవుడిని నమ్ముతున్నావు, లోకాన్ని నమ్ముతున్నావు. దేవుడిని నమ్ముతున్నావు, డాక్టర్ నమ్ముతున్నావు. దేవుడిని నమ్ముతున్నావు, వడ్డీ వ్యాపారస్తులు నమ్ముతున్నావా? నమ్మకాలు, చర్యలు అంటే క్రియలు. నీ క్రియలు నీ గురించి మాట్లాడతాయండి. యాక్షన్ వర్క్స్ విల్ స్పీక్ లౌడర్ దెన్ స్పీచ్ అంటాడు. నీ క్రియలు నీ గురించి మాట్లాడతాయి. నువ్వు మంచివాడవో చెడ్డవాడవో నీ ప్రవర్తన, నీ క్రియలు నీ ఆఫీస్లో మాట్లాడతాయి, నీ ఇంట్లో మాట్లాడతాయి, నీ కాలేజీలో మాట్లాడతాయి, నీ వీధిలో మాట్లాడతాయి. క్రియలు మరియు ప్రేరణలు అంటే నువ్వు దేనికి ప్రేరేపించబడుతున్నావు? లోకానికి ప్రేరేపించబడుతున్నావా? ప్రభు కార్యాలకు ప్రేరేపించబడుతున్నావా? ప్రార్థన చేయడానికి ప్రేరేపించబడతావా? ఊర్ల మీద తిరగడానికి ప్రేరేపించబడుతున్నావా? ప్రేరణలు జాగ్రత్తగా మూల్యాంకనం చేసే ప్రక్రియ. అన్నిటికీ నువ్వు జాగ్రత్తగా మూల్యాంకనం చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం ప్రయాణం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, నా పరిస్థితి ఏంటి, భర్త ఉండేటప్పుడు ఎలాగున్నాను, భర్త లేనప్పుడు ఎలాగున్నాను, భార్య ఉండేటప్పుడు ఎలాగున్నాను, భార్య లేనప్పుడు ఎలాగున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్ అనే పరీక్ష చాలా అవసరము. తర్వాత ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క ముఖ్యమైన అంశం. క్రైస్తవ విశ్వాసులకి ఇది చాలా ప్రాముఖ్యం. ఇది అన్యులకి కాదు. ఇప్పుడు నేను చేస్తున్న బాధ అన్యులకి కానే కాదు. మీరు పత్రికలన్నీ చూడండి, రోమా పత్రిక కానీ, ఎఫ్ఎస్సి పత్రిక కానీ, ఏ పత్రిక చూడండి, ఫస్ట్ వర్డ్ చదవండి, మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎఫెస్సులో ఉన్న పరిశుద్ధులకి, పిలువబడిన వారికి రాయిచున్నానంటాడు. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకి పిలువబడి పత్రికల అన్యులకి కాదు, లోకానుసారులకు కాదు అవి. ఇవాళ నేను చేస్తున్న బోధ లోకానుసారులకు కాదు. లోకానుసారులు ఇక్కడ ఎవరు ఉంటారని మీరు అనుకోవచ్చు. లోకానుసారులు కూడా వచ్చి గుళ్ళో కూర్చుంటారు. నేను ఒకటే చెప్తున్నాను స్పష్టంగా, మీరు ఇక్కడ ప్రార్థనా జీవితం లేకుంటే ఇక్కడ ఎవరున్నా మీకేసిన సంబంధం లేదు. రాసుకోండి. వేకుజానే లేచి ప్రార్థన చేయడం చెప్తే కొంతమంది బాధగా ఉండి వేకుజాన్ చేయని తర్వాత చేస్తాను పాస్టర్ గారు అంట. వేకుజానే చేయమని నేను ఎందుకు చెప్తున్నానండి? నా ప్రభు చేశాడు, నా బైబిల్ చెప్తుంది వేకుజాన్ లేచి చేయమని. ప్రార్థన జీవితం లేకపోతే నిన్ను కూడా కాపాడేవాడే లేడు అసలు. ప్రార్థన జీవితమే లేకపోతే. అండ్ హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి, బైబిల్ ఉంటాయి తల దగ్గర, అన్నిలు కూడా పెట్టించుకుంటారు. బైబిల్ ఉంటే దెయ్యాలు రావని, బైబిల్ ఉంటే స్వస్థత అయిపోద్ది అని. రోగాలు వచ్చే దేవుడి దగ్గర రావడం కాదండి, రోగం రాకముందే దేవుడి దగ్గర
చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు, చేతులు కాలక ముందే ప్రభు దగ్గరికి రా. తర్వాతమా ఆధ్యాత్మిక పెరుగుదల, ఆధ్యాత్మిక పెరుగుదల, ప్రామాణికత కోసం స్వీయ పరిశీలన. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతున్నావో లేదో తెలుసుకోవడానికి ప్రామాణికత కోసం స్వీయ పరిశీలన. దాని కొలతల గురించి నువ్వు సొంత పరీక్ష చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎక్కడున్నా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాల వద్దా అనే ప్రశ్న కూడా వేసుకోండి. మనకి ఎందుకంటే అనవసరం. చాలామంది అంటారు, మా అమ్మలా పెద్దకి సేవ చేస్తానండి, మా అమ్మలా పెద్దకి ప్రార్థన చేసుకుంటానండి, మా నాన్నలా పెద్దకి ప్రార్థనలోకి వస్తానండి. ఆధ్యాత్మిక ఎదుగుదలకి నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఎందుకు? ప్రియుడ, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లితే ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లితే ఐశ్వర్యంగా ఉంటావు. కనుక ఆధ్యాత్మిక ఎదగడం ఇంపార్టెంట్ తప్ప ఆర్థికంగా ఎదగడం, డబ్బులు లేకపోతే ఏం ప్రాబ్లం లేదండి. ధనవంతులారా మీకు శ్రమ అన్నాడు. లోకానికి ఏంటి కావాలండి? డబ్బు కావాలి. దేవుని బిడ్డలకు డబ్బు అవసరం లేదండి. దేవుని బిడ్డకి దేవుడు డబ్బులు ఇస్తాడు. అండ్ ఏలియా గారు ఖరీదు బాగు దగ్గరికి వెళ్ళిపోయాడండి. అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేవు, కానీ ఏలియా గారికి కొన్ని దినాలు ఆహారం దేవుడు పెట్టాడు. ఎవరు తీసుకెళ్ళి పెట్టారండి? కాకులు తీసుకెళ్ళి పెట్టాయి. కాకి బుద్ధి ఏంటండి? పెడుతుందా కాకి? కాకి ఎత్తుకెళ్ళిపోవడం తెలుసు, కానీ కాకులు కూడా దేవునికి లోబడ్డాయి. అక్కడ కాకుల ద్వారా ఏలియాని పోషించాడు. కనుక దేవుడు మనల్ని పోషిస్తాడు ఎప్పుడు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగినప్పుడు. నువ్వు ఆధ్యాత్మికంగా కరెక్ట్గా ఉండండి, అన్నీ నీకు సమకూరుతాయి. దేవుడు నీకు పోషిస్తాడు, నడిపిస్తాడు, కాపాడుతాడు. తర్వాతమా మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో, విశ్వాసంలో ఉన్నారో లేదో చూడడానికి 2 కొరింథీ 13:5 మాట చెప్తున్నాడండి. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో చదవా. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. అమ్మ చెప్పడం కాదు, నిన్ను నాన్న చెప్పడం కాదు, అక్క చెప్పడం కాదు, చెల్లి చెప్పడం కాదు, నిన్ను నీవే శోధించుకొని చూసుకోండి. ఏంటి ఇక్కడ మీరు పెట్టిన వాళ్ళందరూ గమనించండి. రక్షణ అనేది వ్యక్తికి సంబంధించింది, భార్య భర్తలకు సంబంధించింది కాదు. రక్షణ అనేది తల్లిదండ్రుల పిల్లలకు ఒక వ్యక్తికి సంబంధించింది. నువ్వు ఒంటరిదానిగా నరకానికి పోతావు, ఒంటరిదానిగానే దేవుని రాజ్యానికి వెళ్తావు. యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ చదువుతలేదంతా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. రైట్. తర్వాత అంటున్నాడండి, ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనే ముందు స్వీయ పరిశీలన. ప్రభు వాళ్ళని ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా నేను కంపల్సరీగా చెప్తాను. అది 1 కొరింథీ 11:28. 1 కొరింథీ 11:28లో చెప్తున్నాడు. చదువుతలి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, తన్ను తానే పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఆ పాత్రలోని తాగాలి. తాగకపోతే పరీక్షించకపోతే ఏంటో తర్వాత చెప్పాడు. కానీ ఇక పరీక్ష అనేది చాలా అవసరం. ఇందువల్లనే మీలో అనేకులు రోగులుగా ఉన్నారు, ఇందువల్లే మీలో అనేకులు నిద్రిస్తున్నారంటే రోగాలు ఉన్న దేవుడికని తెలిసి చెప్తే ఇష్టపడతాడండి. అమ్మ నీ రోగాలు పోవాలంటే దేవుడి దగ్గర రా అంటే ఇష్టపడుతుందా అమ్మ? ఏమండి, యేసు ప్రభు గారు కాబట్టి ఆ పక్షవాయు గెలివాడిని ఆ కప్పు మీద కింద దించినప్పుడు ఆయన ప్రభువు కాబట్టి నీ పాపాలు క్షమించబడ్డాయి, పరిపెత్తుకొని వెళ్ళిపోరన్నట్టు. నేను చెప్తే ఊరుకుంటారండి? అలా మనవరాళ్ళు కొడుకులు ఊరుకుంటారా? మా తాత పాపం చేసాడా? ఏం చేశాడు పాస్టర్ గారు మీరు అలా చెప్తున్నారేంటి అంటే? ఎవడికి పాపం అంటే ఇష్టం ఉండదు, ఎవడికి కూడా. చేసే పాప బ్రతుకులే. నీతిమంతుడు ఎవడు లేడు, అందరూ పాపం చేసి దేవుడని భయం. నీతిమంతుడు ఎక్కడ వచ్చాడు? కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? చదువు తల్లి, నేను నీవు పరీక్ష చేసుకోవాలి. తర్వాత చెప్తున్నాడండి, చదవమది. ఆత్మ పరిశీలన మరియు పశ్చాత్తాపము. లెమెంటేషన్స్ చాప్టర్ 3:40. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. చదవమల్లది. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఇక్కడ ఎవరి గురించి? మనమే, నీకు నువ్వే.
నువ్వు కరెక్ట్ మార్గంలో ఉన్నావా లేదా, కరెక్ట్ ప్రయాణాలు చేస్తున్నావా లేదా. ఇవాళండి మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం భయపడుతున్నారండి మగవాళ్ళు. కారణం ఏంటంటే ఇవాళ ఆడపిల్లలు కాపురాలు చేయటం లేదు. నా ఉద్యోగమే నాకు మగుడు అంటున్నారు. పెళ్లి కాని పిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇవాళ మగవాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే పెళ్లి చేసుకోవాలా వద్దని. నాకు ఈ మధ్యలో ఒక ఆయన కుర్రోడు గెలిచాడు, కోటీశ్వరుడు. ఏరా పెళ్లి చేసుకోరంటే, పాస్టర్ గారు పెళ్లి చేసుకోవడానికి భయం వేస్తుంది పాస్టర్ గారు అని. ఏరా అంటే, దాని మేకప్లకైనా డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి పాస్టర్ గారు, నేను ఎలాగెళ్ళగనేది బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంటుంది పాస్టర్ గారు, మా ఊర్లోనైతే భర్తలు చంపేస్తున్నారు పాస్టర్ గారు ఈ ఆడవాళ్ళు అంటారు. నాకు చూసి చాలా జాలి వేసింది. కోటీశ్వరుడు చక్కగా ఉంటాడు, సినిమా యాక్టర్లాగా ఉంటాడు, కానీ భయపడుతున్నాడు ఈ ఆడవాళ్ళకి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పరీక్ష చేసుకోకపోవడం వల్ల జరిగేవి అవి. చదువు మళ్ళీ అదే మాట, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ముందు నువ్వు తప్పు చేస్తున్నావు తెలుసుకుంటేనే కదా దేవుడి తట్టు తిరుగుతావు. నేను ఐ మిస్టర్ పర్ఫెక్ట్, ఐ మిస్సెస్ పర్ఫెక్ట్ అంటే నేను ఎవడు మహర్షుడు అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, నేను చిన్న పిల్లలాగా ఎయిడ్స్ ప్రార్థన చేస్తున్నాను, చిన్న పిల్లలాగా. అంటే మాసులమ్మన్ అయ్య గారు చాలా పెంకిగా ఉండేవాడు, చదువు లేనాడు మాసులమ్మన్ అయ్య గారు. ఆ పక్కింటి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి కొబ్బరికాయలు కోసుకొని వచ్చేసి చాలా అల్లరి చేసేవాడు అనమాట. వీడు ఏమైపోతాడో అనుకునేవారట ఆ తల్లిదండ్రులు. అలాంటి వాడు అండి సీటేజ్ జాయిన్ అయ్యాడు. సీటేజ్ అంటేనండి థియాలజీలో లాస్ట్ కోర్స్ అనమాట, లీస్ట్. సీటేజ్ నుంచి బీటేజ్ చేసి, బీటేజ్ నుంచి బీడీ చేసి, బీడీ నుంచి ఎంటీఏ చేసి, ఎంఏ చేసాడు. ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఆయన కెనడా దేశానికి విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళి బైబిల్ కాలేజీలో చెప్పాడు. ఆ మహానుభావుడు జీవితంలో పాట రాసి అంటాడండి, ఇందులకు నా పై ప్రేమ అందదయా స్వామి. నేను ఈ పాట పడి ఏడుస్తానండి. నేను నా కొడుకు నా ఎదురు కూర్చొని అంటున్నాడు, డాడీ మీరు ఎలా ప్రారంభించారు, మీ జీవితం ఎలా ప్రారంభించారు, వీళ్ళు ఎక్కడున్నారు డాడీ మీరు అంటున్నాడు. ఇవాళ విశాఖపట్నంలో ప్రతి వాడు నా ఎదురు రావడానికి భయపడతారండి. ఓ పెద్ద ఆయన అంటున్నాడు, సార్ విశాఖపట్నంలో మీ యొక్క కెరిస్మా ఎక్కువండి అంటున్నాడు, మీ ఎక్స్పోజింగ్ ఎక్కువండి, చాలా పెద్ద ఆయన, పెద్ద చర్చ్ లీడర్. నేను అక్కడ వెళ్ళి మాట్లాడి మీ పేరు చెప్తున్నారు సార్ అంటే. నా కొడుకు నేను అంటున్నాడు, ఎక్కడ ప్రారంభించారు డాడీ మీ జీవితం, ఇవాళ ఎక్కడున్నారు డాడీ మీరు అంటే నాకు ఏడిపోవచ్చు. ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తాడు. ఎక్కడో పోవలసిన ప్రభా, కొట్టుకొని పోవలసిన ఇవాళ ఎంత స్థాయి ఇచ్చారు, ఇవాళ దేవుడు నాకు చేయబోతుందని చెప్తే ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, మీరు అందరూ అనుభవిస్తారో చూస్తారు. స్వపరీక్ష చేసుకుంటేనే కదా నువ్వు ప్రభులో నిలబడగలవు, నిన్ను సరి చేసుకుంటేనే కదా ప్రభులో ఎదగలవు. ఎంత స్పష్టత కలిగిన దేవుడు అంటే మన దేవుడు. నేను పరిశుద్ధుడైనాను, మీరు నువ్వు పనికి మళ్ళీ నువ్వు దేవుడి నీ ప్రార్థన దేవుడి సన్నిధి కూడా వెళ్తుంది. దేవుని బిడ్డగా జీవించాలంటే 100% కానీ ఇష్టాలుగా జీవించాలంతే. దేవుని బిడ్డగా జీవించాలంటే 100%. మాటలో కూడా దోషం ఉండకూడదు. మాసులమ్మన్ అయ్య గారు రాసాడండి ఆ పాట. పాడినప్పుడల్లా ఏడుస్తానండి నేను. ఎందులకో నా పై ప్రేమ అందదయా స్వామి నా మీదకి అంటాడు. మహానుభావుడు ఇవాళ ఆయన గురించి ఎంత గొప్ప చెప్పుకుంటున్నామండి. తర్వాత అమ్మా శోధించు మరియు పరీక్షించు. దిస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. శోధించాలి, పరీక్షించాలి. దావీదు కీర్తన 139 23-24. దేవా దేవా నన్ను పరిశోధించి నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నా హృదయాన్ని తెలుసుకో. నన్ను పరీక్షించి ఆలోచనలు తెలుసుకొనుము. నా ఆలోచన తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూపించు. నిత్య మార్గమున నన్ను నడిపించు. నిత్య మార్గాలను నడిపించు. ఏంటి దావీదు గారు అంత గొప్ప వ్యక్తి అవడానికి కారణాలు ఇవే. ఆయన వరకు ఆయన గొప్ప అనుకోలేదు, ఆయన వరకు నేను కరెక్ట్గా ఉన్నాను అనుకోలేదు. మళ్ళీ చదువుతలేదు, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము. నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మన మట్టుకు చాలా భక్తుడు అనేసుకుంటాం. కాదండి, దేవుడి దగ్గర నువ్వు ఏంటనే చూసుకోవాలి. తర్వాత నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. మన ఆలోచనలు మనల్ని పాడు చేసే మన ఆలోచనలు అండి వాళ్ళు ఎంతమంది ఇక్కడ కూర్చొని ఆలోచనలు చేస్తున్నారు. మీ ఆలోచనలు
నీకు ఆయాస్కరమైన మార్గము నా యందనుందేమో చూడుము. దేవుడికి ఆయాస్కరమైన మార్గం ఏంటి? దేవుడు పాపంతో సంధి చేసుకోడు. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోండి. నేను 100% అది పాడి ఆడు ఇవిడైనా కానీ వాడు ఎంత పెద్దోడైనా నాకు అనవసరం అండి. వాడు ప్రభువులో లేకపోతే ఆడు పక్కన కూర్చోడానికి, నా ఎదురు కూర్చోడానికి కూడా అర్హత కూడా ఉండాలండి. నాతో మాట్లాడడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ప్రతి వాడితో నేను మాట్లాడను, ప్రతి వాళ్ళతో ప్రయాణాలు చేయను, ప్రతి వాడి పక్కన నేను కూర్చోనండి. నా వాక్యం చెప్తుంది, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాసకులు కూర్చుని చోట కూర్చోవద్దు. తర్వాత మీ సంబంధాలు, మీ సంబంధాలు, మాటలు, మీ మాటలు, చర్యలు మరియు వైఖరులను పరిగణించండి. మరియు అవి దేవుని ప్రమాణాలతో ఎలా సరిపోతాయో ఆలోచించండి. దేవుని ప్రమాణాలు, మనుషుల ప్రమాణాలు కాదు. లాక్ ఏంటంటుందో లాయని ఇలా చెప్పాడు, అయ్యేం కాదు. చదవలేదు. మీ సంబంధాలు, నీ సంబంధాలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఇవాళ చెప్తున్నాను నేను, అక్రమ సంబంధాలు అని చెప్తున్నాను కదా. భర్త ఇలాగ వెళ్తే భార్య ఇలాగ వెళ్ళిపోతుంటుంది. అక్రమ సంబంధాలు. మీ సంబంధాలు, మాటలు ఎలాగున్నాయి ఏంటి? వారి మాటలు ఎలాగుంటాయండి? కత్తి పోట్ల వల్ల ఉంటాయట మాటలు. మనుషుల మాటలతో తోటాలకు పడుతుంటారు. మాటలు, చర్యలు, మీ క్రియలు ఎలాగున్నాయా? మరియు వైఖరులను పరిగణించండి. మీ వైఖరులు అవన్నీ పరిగణలో తీసుకొని అవి దేవుని ప్రమాణాలతో ఆలోచించుకోండి. తర్వాత మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో గుర్తించడానికి మరియు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడంలో ఎదగడానికి బైబిల్ను మార్గదర్శిగా ఉపయోగించండి. బైబిలే మీకు మార్గదర్శనం. మళ్ళీ చదవమా. మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో గుర్తించడానికి. నేను బలహీనంగా ఉన్నానో లేదో అనుకుంటే నీకు తెలుస్తుంది నువ్వు బలహీనంగా ఉన్నావు లేదా. ఆయన మిస్టర్ పర్ఫెక్ట్, నేను బలంగా ఉన్నానంటే నీకు తెలియదు అది. కానీ పౌలు గారు అంత భక్తుడు ఏమంటున్నాడు తెలుసండి, నాలో ఒక పాప నియమం ఉన్నది అంటాడు. నేను చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను, నేను చేయకూడనివే చేస్తున్నాను అంటాడు. చదవ మళ్ళీ మాట. మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే ఆ బలహీనతలు నువ్వు పైకి వస్తావు. ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి. బలహీనతలు లేనివాడు ఎవడు ఉండడండి. ఆ బలహీనతలు జయించాలంటే ఒక దేవునిలోనే నీకు సాధ్యం, మామూలుగా సాధ్యం కాదు. నేను చెప్తున్నాను కానీ నేను తలంపులు కూడా తప్పు చేయట్లేదండి. నేను ఎక్కడున్నాను ఒకసారి ఆలోచన చేసుకోండి. తలంపులు కూడా తెలుసుకోవాలి మనం. తర్వాత మరియు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడంలో ఎదగడానికి. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకో. నీ ఇష్టం కాదు. నేను రాసిన అయిపోలే, రాని అయిపోలే, నేను అమెరికా వెళ్ళిపోను. అమెరికాలో ఎక్కడ ఉంటావు? నేను ఆకాశానికి గగనానికి వెళ్ళాలంటే వెళ్ళలేవు, నువ్వు ఇక్కడే ఉంటావు. నేను దినాన్ని ఒకరు హౌస్ డిమాలిష్ చేసి కట్టడానికి పిలిచి అక్కడికి వెళ్ళాలి, అదే చెప్పాను. నాకు తెలిసిన కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు సొంత ఇల్లు లేవరు, వాళ్ళకి అది చెప్పాను. కోటీశ్వరులు ఉన్నారు నాకు తెలిసిన. ఇప్పుడు ఏంటమ్మా లాస్ట్లో ఏమంటున్నాడండి? దేవుని చిత్తాన్ని అర్థం చేసుకో. దేవుడి చిత్తం ఉంటేనే నీకు ఒక ఇల్లు ఇస్తాడు దేవుడు. దేవుడి చిత్తం ఉంటేనే నీకు ఆశీర్వాదం ఇస్తాడు తప్ప నువ్వు అనవసరమైన దాని గురించి పొరలు తీయదు నువ్వు. ఇవాళ మనం ఎక్కడ దెబ్బతింటున్నాం అంటేనండి, జీవితంలో విఫలాలు ఎక్కడవుతుంటే దేవుని చిత్తం ఎరగకుండా మనం ప్రయాణాలు చేస్తుంటాం. దేవుడి చిత్తానుసారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. తర్వాత దేవుని మార్గదర్శకత్వం కోసం ప్రార్థించండి. దేవుని మార్గదర్శకత్వం ప్రార్థించండి. పాస్టర్ గారు నేను ప్రార్థన చేయను కదా, నేను ఎలాగ వెళ్ళాలి, ఏడు చేయాలి, ఎలాగ అడుగుతానండి అంటే మరి నేనేం చేయలేను. ప్రార్థన చేస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అన్నీ దేవుడు మనకి తెలియజేస్తాడు. తర్వాత మీ లోపాలను గుర్తించి వాటిని దేవునికి ఒప్పుకోండి. లోపాలను గుర్తించి దేవుడి దగ్గర ఒప్పుకోవాలండి, లేకపోతే నష్టపోయేది మీరే గ్యారంటీగా. ఏంటి ఇవాళ చెప్తున్నానండి, దావీదు గారు ఆ వేళ ఆ నాతో అని వెళ్ళి చెప్పినప్పుడు కానీ ఆయన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టకపోతే దావీదు ఇవాళ ఉండడండి. దావీదు చరిత్ర ఉండదు, దావీదు కీర్తనలు కూడా ఉండవు.
దావీదు వెంటనే పాపాన్ని ఒప్పుకున్నాడు, అందుకే బ్రతికాడు. ఇవాళ చెప్పుకుంటున్నాను గురించి చదవమా మళ్ళీ. మీ లోపాలను గుర్తించి లోపాలు గుర్తించి వాటిని దేవునికి ఒప్పుకోండి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి కంపల్సరిగా. మరియు ఆయన క్షమాపణ మరియు మార్గదర్శకాన్ని కోరండి. ఏమండి నా వరకు నేనండి, నా దగ్గరికి చాలా మంది పిల్లలు తీసుకొస్తారు, పోలి కేసులు వస్తాయి నా దగ్గరికి. వాళ్ళు చెప్తుంటారు అనమాట, మా అమ్మాయి ఇలా చేసింది సార్, మా అబ్బాయి ఇలా చేసింది సార్ అని. వాళ్ళు చెప్పింది అంతా వింటానండి. వాళ్ళంతా విని తర్వాత నేను, అమ్మ నీకంటే పనికి వాళ్ళని జీవించాను అమ్మ అని చెప్తాను. అరే నీకంటే నేను పనికి వాళ్ళని జీవించాను, నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు అని చెప్తాను. ఏంటి పౌలు గారు ఇంకా నాకంటే ఒక ముందు వెళ్ళిపోయాడు. ఒక మెట్టుకి ఏమంటున్నాడంటే నేను ప్రధాన పాపిని అంటున్నాడు పౌలు గారు. అయితే ఏంటి ఎవరైనా వెళ్ళి పౌలు గారు ఏం పాపం చేశాడని చెప్పడానికి కూడా ఆయన తెలియ ఉండదు. అంటే ఆయన్ని ఎంతగా తగ్గించుకున్నాడంటే నేను ప్రధాన పాపిని అంటాడు. మనం అంటే పాపం చేసిన ఊరుకుంటామండి. ఎవరైనా అమ్మ నువ్వు తప్పు చేస్తున్నాడు ఊరుకుంటారా? మా ఆయనే అన్నాడు, నువ్వు రండి నన్ను అడగడానికి అంటారండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకో. తర్వాత అమ్మా స్వీయ పరీక్షలో క్రైస్తవులు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే నిన్ను పరీక్షించుకున్నావో దేవుడి చిత్తం ఏంటో నీకు తెలుస్తుందండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. పడిపోతానేమో, తప్పు చేస్తానేమో, లోకంలోకి పోతానేమో అనే భయం ఉంటే అలాగే వెళ్ళకుండా మనం జీవిస్తాం. తర్వాత అమ్మా స్వీయ పరీక్షలో మనకు సహాయం చేయమని దేవుడిని అడగడం నేర్చుకుంటావు. ఎప్పుడైతే నీ సొంత పరీక్ష చేసుకుని నీకు తెలిసిపోద్ది నువ్వు చేయలేవని. నేను ఇంగ్లీష్లో ప్రేయర్ చేసుకుంటాను అనమాట. ఏం చేస్తానంటే, లార్డ్ ఐ మీన్ ఎ జంక్షన్ వేర్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ ఇన్ ద ఫ్యూచర్. నేను ఒక ప్రదేశానికి వచ్చాను, నాకు ముందేం కనిపించట్లేదు ప్రభా, ఏం చేయాలో నాకు తెలియదు ప్రభా, నాకు చూపించండి, నడిపించండి, చెయ్యండి. ఇవాళ ఈ మెసేజ్ నాకే ఒక రకంగా చదువు. మళ్ళీ అదే మాట, స్వీయ పరీక్షలో మనకు సహాయం చేయమని దేవుడిని అడుగుతున్నాను. ప్రభా నీ వాళ్ళు ఇస్తేనే నాకు వస్తుంది. ఇవాళ ఉదయాన్నే ప్రేయర్ చేసి 4 గంటలకి ఇదే ప్రేయర్. ప్రభా నీవు ఇస్తేనే నేను పొందుకుంటాను, నువ్వు ఇస్తేనే నేను చేయగలను, నువ్వు ఇవ్వకుండా నేనేమి కూడా చేయలేను. కారణం ఏంటి, నా ప్రణాళికలు నా ప్రాజెక్ట్ చిన్నవి కాదు, ఒక మనుషుడు చేయలేడు. అది ఒక మానవుడికి అతీతమైనవి నేను ఆలోచన చేస్తున్నా మినిస్ట్రీ అంతా కూడా. లాస్ట్ అందులో చదవమా, మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో చూడడానికి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నువ్వు విశ్వాసంలో ఉన్నావు, భ్రష్టతలు ఉన్నావు, భక్తిలో ఉన్నావు, ఎవడు నాడే పరీక్ష చేసుకోవాలి. నేను ఎవడో పరీక్ష మీ ఆయన వచ్చి నీకు చెప్పవలసిన నీకు భక్తి లేదని నీకు అని చెప్పవలసిన, నువ్వు వెళ్ళి నీ భర్తకి చెప్పవలసిన నీకు భక్తి లేదని చెప్పవలసిన, నీవే పరీక్ష చేసుకోవాలి. బైబిల్ వివరణలోకి వెళ్తున్నామండి. భ్రష్టుడని అయిపోదునేమో, ఇందాక చదివిన మూలవాక్యం చదువుతుంది పాప. 1 కొరింథీ చదవమా 9:27. 9:27. 1 కొరింథీ 9:27 చదువు తల్లి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చూడండి చాలా జాగ్రత్త. గాలిని కొట్టినట్లు చాలా మంది సేవకులు ఇవాళ భ్రష్టులు అయిపోవడానికి కారణం ఏంటంటేనండి ఇదే. అక్కడ దినాన్ని ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, పలానా పెద్ద దైవ సేవకుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేయించుకున్నానండి, ఇవాళ దైవ సేవకుడు వ్యభిచారంలో పడిపోయాడని చెప్తాను. వాళ్ళు దైవ సేవకులు ఏమైపోయారండి, వాడు సామాన్యమైన స్థితి నుంచి వచ్చారండి, మర్చిపోయి వాడికి బాన్సర్స్, వాడి పద్ధతే మారిపోయింది అండి. యేసుప్రభు గారు బాన్సర్స్ని, యేసుప్రభు గారు కాన్వాయ్, యేసుప్రభు గారు ఈ బాడీ గార్డ్స్ని, గన్మెన్లు పెట్టుకుని ఉంటే ఎవడైనా యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళగలరండి? యేసుప్రభు గారి కన్నా గొప్పడు ఎవడని ఉన్నాడు ఆ ప్రపంచంలో? ఎక్కడ జీవించాడండి ఆయన? పేదల మధ్యని, వ్యభిచారుల మధ్యని, దొంగల మధ్యకి వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. అంటే మీ పాస్టర్ గారికి ఘనత ఇచ్చాడండి. నిన్నటి దినాన్ని మన చర్చిలో ఒక అమ్మాయి బాగలేదని నేను అమ్మగారు పరిగెట్టుకుని వెళ్ళామండి. నాకు ఎవరికైనా బాగలేదండి, ఎక్కడికైనా నేను వెళ్తాను. ఇవాళ మీకు చెప్తున్నానంటే దేవుడు మనకి ఇవ్వబోతున్న మినిస్ట్రీ చాలా హైయెస్ట్ మినిస్ట్రీ అండి. అప్పుడు మీతో ఇలాగే మాట్లాడతాను. ఇవాళ దేవుడు ఆల్రెడీ నన్ను హై ప్లేస్లో పెట్టాడు. మీతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతానండి? పూర్వం ఎలా మాట్లాడానో అలాగే మాట్లాడతాను నేను, రేపు అలాగే మాట్లాడతాను. నీకున్న స్థితిగతులు యేసయ్యవు తప్ప నీవు కాదు, నీకున్న ఔన్నత్యాలు దేవుడు తప్ప నీవు కాదు. ఎప్పటికీ మనం యేసయ్యను మోస్తున్నా గాడిదలివే. దేవుడికి 3 మేళ్ళు ఇచ్చావు, అవి నీవు కాదు, యేసయ్యవే. దేవుడికి ఖరీదైన కార్లు ఇచ్చాడు, అవి నీవు కాదు, యేసయ్యవే. ఏ ఘనత నీలో ఉన్నది యేసయ్య తప్ప నువ్వు కాదు.
ఒక గొప్ప ఆయన అంటాడు, నాలో మీరేదైనా గొప్ప చూస్తే అది నేను కదా, అది యేసయ్య అంటాడు. కనుక యేసయ్యని కలిగి ఉంటే మన అధ్యయన స్థితిలోనికి వెళ్తాం, లేకపోతే మన ఔన్నత్యాలు మనం చూపించుకుంటాం. తర్వాత అంటున్నాడండి, శారీర క్రియలను చంపుట, శరీర క్రియలను చంపుట. రోమాపత్రిక 8:13, రోమాపత్రిక 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, చాలా జాగ్రత్తగా వినండి, మనకు అవసరమైన మాటలు. శరీరానుసారముగా మనం ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు గాని, యు విల్ డై, చచ్చిపోతా నువ్వు, చావవలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల శరీర క్రియలను నువ్వు చంపితే జీవించెదరు. బ్రతుకుతా నువ్వు. శరీరం, ఆత్మకి శరీరానికి పోరాటం. నేను చెప్పే మాటలు మీకు వినడానికి చాలా కఠినంగానే ఉంటాయి, కానీ నేను చెప్పేవన్నీ సమాజంలో జరుగుతున్నవే చెప్తాను. పిల్లలు పుట్టినంత వరకు ఆడపిల్లకి ఏంటండి, సోక్ చేసుకోవడం, స్టైల్గా ఉండడం అవసరం కూడా, మరి లేకపోతే పెళ్లి చేసుకోడు కదా ఒకడు కూడా. పిల్లలు పుడతారు చూసారండి, అప్పుడు స్టార్ట్ అవుతుందండి ఈ అమ్మాయికి బాధ. ఒక పిల్లడు, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత, లేదా ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత, నేను ఆ అమ్మాయి కంటే ఏంటి తక్కువ, అప్పుడు స్టార్ట్ అవుతుంది వీడికి దేహ సౌందర్యం, అప్పుడు ఈ స్టైల్స్ చేయడం వీడికి స్టార్ట్ అవుతుందండి. ఒక వీధిలో కొత్త ఆవిడ ఒక వచ్చావిడ అద్దెకి దిగిందట. ఈ అమ్మలాకి లేటండి ఎవరైనా అద్దెకి దిగానే, చూసా అలాగ అద్దెకి దిగిందని మాట్లాడుకుంటారు కదా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఆవిడ గురించి. ఆవిడ చూడడానికి ఓ 30 సంవత్సరాలు ఆవిడలాగా ఉంది, కానీ ఓ 40 సంవత్సరాలు ఉండేలాగా ఉన్నాయి. ఆవిడ వస్త్రాధారణ అయ్యి చూస్తే 40 సంవత్సరాలు ఆవిడ కదా, ఒక 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఆవిడ చేష్టలు అయ్యి చూస్తే 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలు ఉండొచ్చు అని. అది కాదటమ్మా, ఆవిడ వయసు 60 సంవత్సరాలట అని చెప్పి. అంటే 60 సంవత్సరాలు ముసలిదానికి ఏంటండి, వస్త్రాధరణ, లిప్స్టిక్లు, స్టైలు. ఈ పిల్లలు పుట్టాకండి ఆడవాళ్ళు ఎక్కువ తప్పులు చేసేది ఎక్కడంటేనండి, వాళ్ళకి ఆ యవనంలో ఉన్న కోరికలు ఇంకా వాళ్ళకి పోవవి. పోకుండా నేను ఇంకా యవనస్తురాలని ఆ భర్తలాగా వెళ్ళగానే పిల్లలు లేకుండా ఒక అనాథ సరళందరూ ఎవరిదారు పడేసి ఈవిడ మినిస్ట్రీకి ఈవిడ వెళ్ళిపోతుంటుంది. ఏం చేయాలంటున్నాడు అక్కడ, శరీర క్రియలను ఆత్మతో చంపాలి. నీలో భక్తి జీవితం లేనప్పుడు ఇలాంటి భ్రష్ట ఆలోచనలు వస్తాయి. నీలో భక్తి జీవితం లేనప్పుడే పురుషులకు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇవాళ సమాజంలో జరుగుతున్న అక్రమాలకు అన్యాయాలకు కారణం ఏంటంటే సరైన బోధలు లేవు. తల్లిదండ్రుల ముందు చెప్పట్లేదు, వాడు తాగుబోతాడు తండ్రి పిల్లడికి ఆడేం చెప్తాడండి. తాగుబోతు తండ్రికి పిల్లడికి చెప్పే అర్హత ఉండదు వాడికి. అలాగే డిసిప్లిన్ లేని తల్లి, ఒక క్రమశిక్షణ లేని తల్లి కుమార్తెకి చెప్పే అర్హత ఆవిడకి ఉండదు. ఆవిడికి చదమ్మా వచనం అంతా మళ్ళీ. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, ఒకవేళ నా ఇష్టం వచ్చి నేను జీవిస్తాను పాస్టర్ గారు, మీ బోధ మీరు చేసుకుని వెళ్ళిపోండి సార్ అని అనుకుంటే నాకేమి అభ్యంతరం లేదు. శరీరానుసారంగా మీరు ప్రవర్తించిన ఎడల, ప్రవర్తించాలనుకుంటే ప్రవర్తించండి. ప్రవర్తించిన చావవలసిన వారు ఎందురు గాని యు విల్ డై వన్ ఫైన్ డే. అండ్ ఇవాళ రోగ పీడితులైన రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరంటే యవనంలో అక్రమ జీవితాలు కలిగిన వాళ్ళకే రోగాలన్నీ వస్తాయి. అంటే నేనేదో గొప్పగా నేను చెప్పుకోవట్లేదండి, నాకు బీపీ రమ్మని చెప్పండి, నాకు రోగం రమ్మని చెప్పండి, రావడానికి వీల్లేదు. కారణం ఏంటంటే నేను దేవుని ఎదుట ట్రాన్స్పరెంట్గా జీవిస్తున్నాను. నేను యథార్థంగా అయితే నేను జీవిస్తాను. నాకు అడిగే హక్కు ఉంది నాకు ఆయనకి. మీరు శరీరానుసారంగా జీవిస్తారా, మీ ఇష్టం జీవించండి, ఎలా జీవిస్తారు జీవించండి, కానీ మీరు ఏమవుతారండి, చస్తారు. ఆత్మచేత శారీరక క్రియలను చంపినేడల. అయితే ఎలాగ వదులుకోవాలి పాస్టర్ గారు, ఈ బాయ్ ఫ్రెండ్ నన్ను వదలట్లేదు, అలాగే వెంటాడుతున్నాడండి, మా ఆయన అలాగే ఫోన్ కొట్టేస్తున్నాడండి పాస్టర్ గారు అంటే, అప్పుడు ఏమంటున్నాడు చదవా, ఆత్మచేత శారీరక క్రియలను చంపి. శరీర క్రియలు చంపండి. మీ ఆయన వెళ్ళిపోగానే తలుపులేసి మోకాలేసి ప్రార్థన చేసి ఫోన్ ఎత్తకండి. అప్పుడు ఈ లోకం ఉండదు, లోకానుసార బాధలు కూడా మీకు ఉండవు. తర్వాత అండి, దేవుని ఉగ్రత అవిధేయులపై. నేను ఇక్కడ చెప్తున్నాను, ఇవాళ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కదండి. వెక్టర్ ప్రభాకర్, నీ ఇష్టానుసారం జీవించరా, నీ మీదకి ఉగ్రత వస్తుంది.
ఇవాళ నేను అమ్మగారు మరి దేవుడు ఈ ఆఖరి స్టేజ్లో ఇద్దరం కలిసే పరిచయం ఇద్దరం కలిసి గృహ దర్శనాలు చేస్తున్నాం, ఇద్దరం కలిసే రోగులు దర్శిస్తున్నాం. అమ్మగారితో నిర్ధారణ, అమ్మాయి మళ్ళీ మనం ఇద్దరం కలిసి వెళ్తున్నామని చెప్పి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మేము వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటాం, అమ్మగారు నేను, అలాగే బాబు నేను మాట్లాడుకుంటాం. ఏంటి మా కుటుంబాలు, మేము ఎరిగిన కుటుంబాలు ఉగ్రత అలాగా దిగుతుందండి, ఉగ్రత దిగుతున్నా వాళ్ళు రియలైజ్ అవ్వటం లేదండి. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, బిడ్డలు నాశనం అయిపోతున్నారు, అయినా వాళ్ళకి రియలైజ్ అవ్వటం తెలుసుకోవట్లేదు, వాళ్ళు స్వీయ పరీక్ష చేసుకోవట్లేదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. కొలస్సీ 3:5-6 వచనాలు చదువురా. కావున భూమి మీదనున్న మీ అవయవములను, చాలా జాగ్రత్తగా ఆలోచించేసిన, భూమి మీద ఉన్న ఈ అవయవాలు అంటే కాళ్ళు చేతులు, ఆడవాళ్ళకు ఉన్న అవయవాలు, మగవాళ్ళకు ఉన్న అవయవాల్ని అనగా జారత్వమును, ఏంటంటే భూమి మీద ఉన్న అవయవాలు ఏంటంటమ్మా? జారత్వం, అపవిత్రతను, అపవిత్రత, కామాతృత. ఇవాళ ఏంటండి, ఇవాళ ప్రపంచమంతా వ్యాపారం జరుగుతుందండి కామాతృత మీద. ఇవాళ ప్రపంచం అంతా మీరు చూస్తే ఏంటి, కంప్యూటర్ గురించి ఒక మాట చెప్తారండి, కంప్యూటర్ ఈజ్ అ గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ అంటారు. చాలా మంచిది కంప్యూటర్, నీ యొక్క డేటా అంతా అందులో ఉంటుంది. ఇవాళ కంప్యూటర్కి ఎంత హెల్ప్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఏఐ అని ఒకటి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు ఎంత సాయం చేస్తుందంటే, నాకు కావాల్సిన వాక్యాలన్నీ నాకు ఎదురుగా తెచ్చి పడుతుంటుంది. కంప్యూటర్ ఈజ్ ద గుడ్. తర్వాత ఏంటమ్మా నెక్స్ట్, కంప్యూటర్ ఈజ్ ద బ్యాడ్. అది నిన్ను చాలా పాడు చేస్తుంది. మూడోది ఏంటమ్మా, అగ్లీ అంటే నీచం అని ఫోనోగ్రఫీ అంతా కంప్యూటర్లో ఉంటుందండి. నగ్నంగా ఆడవాళ్ళు, నగ్నంగా మగవాళ్ళు, నీచం అంతా కంప్యూటర్లో ఉంటుంది. చదవమంది మళ్ళీ కామాతృత. అండ్ ఎప్పుడైతే నీకు దైవత్వం లేదో, నీకు నాకు అందరికీ వస్తుందండి కామాతృత అనేది. నువ్వు భక్తిగా ఉంటే ఒక స్త్రీని చూస్తే నీకు నీ తల్లిలాగో నీ చెల్లిలాగా కనిపిస్తుంది. నువ్వు భక్తిగా ఉండి నువ్వు ఒక పురుషుని చూస్తే అది నీకు తండ్రిలాగా అన్నిలాగా కనిపిస్తాడు. లేకపోతే నీకు వచ్చే పనికిమాలిన తలంపులు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేసేస్తాయి. చదవా. దురాశ, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. ధనాశ దేంతో పోల్చాడంటే విగ్రహారాధనతో పోల్చేశాడు. ధనము సమస్త కీడులకి మూలం. నన్ను ఎవడైనా అడగండి, విక్టర్ ప్రభాకర్కి డబ్బు పిచ్చి అంటే, నేను ఆయనకి డబ్బు ఎప్పుడు నేను ఆశించడండి అంటే, నేను పేదవాళ్ళతో డబ్బులు కూడా తీసుకున్నాండి. దేవుడు నాకు ఎప్పుడు కావాల్సో పంపిస్తుంటాడు అంతే. ఆ విక్టర్ ప్రభాకర్ గారు ఆడవాళ్ళు పిచ్చి అంటే ఆ ప్రసక్తే లేదు, అసలు క్వశ్చనే లేదు. నేను రాశాను నా టెంప్టేషన్ బుక్లో 3 W's: ఉమెన్, వైన్, వెల్త్. ఒకడు ఎవడైనా బతకాలనుకుంటే ఈ మూడింటికి దూరంగా ఉండాలి. ఆడవాళ్ళకి దూరంగా ఉండాలి, వైన్కి దూరంగా ఉండాలి, వెల్త్ డబ్బులకు దూరంగా ఉండాలి. తాగుబోతాడు అందరు గుడ్ న్యూస్ ఏంటి తెలుసండి, తాగుబోతాడు బాగా భోజనం తిండి ఉంటే 50 సంవత్సరాల మధ్య చచ్చిపోతాడు గ్యారంటీగా. లంగ్స్ అన్నీ కాలిపోతాయి. అటు సరైన తిండి తిప్పలు లేవనుకోండి 45 సంవత్సరాలుగా పోతాడు. తాగుబోతాడు గుడ్ న్యూస్ అది. ఆలోచించేయండి, ఒక తాగుబోతుడు ఎవడని ఉంటే, సిగరెట్లు తాగుడు ఎవడని ఉంటే, నీ ఎవడు అంటే నీ దేహము దేవుని ఆలయం. ఎవడురా నువ్వు నీ దేహంలోనికి ఆ లెక్కర పంపించడానికి? ఆల్కహాల్ అండి, లెక్కర ఎంత డేంజర్ అంటే, తాగుబోతులు ఎవరినైనా చూడండి, ఆడ లెక్కరు అయిపోయిన తర్వాత బ్రాందీయో విస్క్ అయిపోయిన తర్వాత బాటిల్ ఖాళీ అవుతుంది కదా, ఆ బాటిల్లో ఒక అగ్గిపుల్లు కలిపిలా వేయండి, కిందని అగ్గి వస్తుంది భగ్మని. అంటే నీ యొక్క ఊపిరితిత్తులు కాల్చేసేది నువ్వు రోజు తాగుతున్నావు. సస్తావు ఒక రోజు నువ్వు చదవడం వల్ల నీకే నష్టం, నీ కుటుంబానికి ఎంత గాయం. ఒకసారి ఆలోచించి, ఒక తాగుబోతు తండ్రి ఉంటే ఆ కొడుకు ఎంత బాధపడతాడని, మా నాన్న తాగుబోతాడని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. ఆడపిల్లలు అయితే ఇంకా సిగ్గుపడతారు. కనుక ఏటమది విగ్రహారాధన ధనాపేక్షకు దూరంగా ఉండండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. ఉగ్రత ఎవడి మీదకి వస్తుందండి? డబ్బుని ఆశించినోడికి. ఇవన్నీ ఈ క్యారెక్టర్స్ ఎవడెవడుకున్నాయో, కామాతృత, జారత్వము ఎవడెవడుకున్నాయో వాళ్ళందరి మీదకి ఏటి వస్తుందటమా? దేవుని ఉగ్రత అవిధేయుల మీద దేవుని ఉగ్రత వస్తుంది. తర్వాత అంటున్నాడండి, శరీరాశలను విసర్జించుట. శరీరాశలను విసర్జించుట అంటే శరీరం ఎప్పుడు ఏం చేస్తుందండి? పడుకో పాస్టర్ గారు అలాగే చెప్తాడు.
పాస్టర్ గారు ముసలి అయిపోయాడు కదా, అది మీకు తెలుసో తెలియదు కానీ ముసలోళ్ళకి నిద్ర రాదు. అందుకే పాస్టర్ గారు తెల్లారి 4 గంటలు వేసి ప్రార్థన చేసుకుంటాడు. మనకేంటి, మనకి పడుకో పడుకో అని చెప్తుంది. ఏంటి సోమరి చీమల యుద్ధకి వెళ్ళము అది ఏంటంటాడండి, ఇంకొంతసేపు నిద్రించేదను అంటాడు. ఏంటి మన పిల్లలు చూడండి, లేగు అంటే అమ్మా ఆదివారం కూడా ఏటమ్మా, రోజు కాలేజీలో పరిగెడుతున్నాయి కదమ్మా, ఆదివారం కొద్ది వదిలేయమ్మా, ఇంకొంతసేపు నిద్రించేదను ఏంటంటున్నాడండి ఇక్కడ, శరీరాశలను విసర్జించాలి. 1 పేతురు 2:11-12 వచనాలు. 1 పేతురు 2:11-12 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులైనారు కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడు. అంటే దీనికి అర్థం ఏంటి తెలుసండి, ఈ మాట సరిగా ఎక్స్ప్లెయిన్ చేయరు పాస్టర్లు. మీరు పరదేశులను అంటే అర్థం ఏంటండి, పరదేశులు అంటే మనం వెళ్ళిపోవాలి అక్కడికి. అయితే నాకు మరణం లేదు, నాకు సమాధి చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మాకు ఆల్రెడీ 2-3 సమాధులు ఉన్నాయి, కానీ నాకు మరణం లేదు. ఏది మళ్ళీ చదవ, అది మీరు పరదేశులను యాత్రికులైనారు గనుక. అంటే అర్థం ఏంటంటే ఎప్పటికైనా అక్కడ పోతావే పాప, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ ప్రయాణాలు, ఎందుకు ఈ పరుగులు, జాగ్రత్తగా ఉండు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బరేలు 2కి వెళ్ళి ఉంటారు, ఎవడో చచ్చిపోయినాడు. అప్పుడు ఎంత మారిపోతారు తెలుసండి అక్కడ. ఏముందిలే, మనం ఒకరోజు ఇక్కడికే రావాలి, కరెక్ట్ అంతే, మనం ఇక్కడికి రావాలి. ఎంతవరకు, ఆ బరియల్ రోడ్ ఉన్నంతవరకే. పైకి రాగానే మళ్ళీ ఆటో ఎక్కినప్పుడు ఈవిడెక్కినట్టు ఆవిడెక్కినట్టు ఈవిడెక్కదు, మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ మీదకి. దాన్ని ఏంటంటారంటే శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ శ్మశానానికి వెళ్ళినప్పుడు వచ్చే వైరాగ్యం అది. ఏంటమ్మా చదువు, మీరు పరదేశులను యాత్రికులను ఎన్నారు గనుక కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించండి, ఎందుకంటే ఆత్మకు విరోధంగా పోరాడుతాయి. తర్వాత అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురు, మిమ్మల్ని దూషిస్తున్నారు, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, వాళ్ళు మీ మంచి క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని. ఎవరి మధ్యని? అన్యజనుల మధ్యని మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఒకసారి ఆలోచించండి, నేను షిప్ యార్డ్లో 18 years పనిచేస్తానండి. అక్కడ నన్ను పిల్లమే పాస్టర్ గారు అని పిలిచేవారు. షిప్ యార్డ్లో పనిచేసిన ఎవరు నేను అడిగాను, నాతో సమకాలికలు కానీ నా జూనియర్స్ ఎవరినైనా నా గురించి మంచి చెప్తారు. మా వీధిలోకి వచ్చి అడగండి ఎవరైనా, మా వీధిలో పాస్టర్ గారు అమ్మ దేవుళ్ళు ఎట్టడమ్మ అని చెప్తారండి. నా బంధువులైన ఎవరైనా నా గురించి మంచిది, నేను ఊరితో మాట్లాడిన ఎవరు లేచాను, కష్టం అంటే వెళ్ళి మాత్రం సహాయం చేస్తాను. ఏంటంటే మీ సత్క్రియలను చూసి వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని. ఏంటో ఒకసారి ఆలోచించండి. నువ్వు క్రైస్తవుడిగా వీధులు ఉన్నావండి, నువ్వు సాయంత్రం పూర్తిగా తాగి ఊక్కుంటూ వస్తే మంచి ప్రవర్తన ఉందా నీకు అక్కడ? నువ్వు ఒక క్రైస్తవురాలిగా వీధిలో నువ్వు గొడవలు చేస్తూ కేకలు వేస్తుంటే నీకు ఒక మంచి పేరు ఉంది అక్కడ నీకు అక్కడ? అండ్ ఆలోచించేయండి, ఇవన్నీ ఏంటంటే కొంతమంది చేసేవి, అందరూ చేసేవేటండి. అన్నిటి కట్నం తీసుకుని నువ్వు కట్నం తీసుకుంటే డూ యూ హ్యావ్ ఎ గుడ్ టెస్టిమనీ? నీకు మంచి సాక్షి ఉందా నీకు? వాడు తాగుతావు, నువ్వు తాగు, వాడు అల్లరి చేసి నువ్వు ఆడు గొడవపడి నువ్వు గొడవపడి నీకు సాక్ష్యం ఎక్కడ ఉందండి? ఏమంటున్నాడండి? మంచి ప్రవర్తన గలవారు ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దట్స్ యు మస్ట్ క్యారీ అండి. పాస్టర్ గారి గురించి కాకినాడ నుంచి మన పెద్ద ఆవిడ చెప్తుంది, ఎలీనా కుటుంబంలో ప్రత్యేకించబడిందండి, ఎలీనాని వాళ్ళ దేవుడు బహుగా దీవించాడని చెప్తున్నాడు. నేను చెప్తాను, పాస్టర్ గారు మా బంధువులందరిలో బహుగా దీవించబడిన స్త్రీ. నువ్వు మంచి ప్రవర్తన గలదానివై ఉంటే, మంచి ప్రవర్తన గలవాడివి ఉంటే ప్రజలు చెప్తారండి, నువ్వు చెప్పుకోడు కాదు నువ్వు మంచిదానివని. లాస్ట్ అండి, ఇవన్నీ చేయడం వల్ల నాకేంటి ప్రయోజనం అనే ప్రశ్న రావచ్చు. దీనివల్ల ఏంటంటున్నాడంటే అక్షయ కిరీటము. పౌలు గారు అంటున్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును తుదముట్టించదని నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది అంటాడు. 1 కొరింథీ 9:25 చెప్తున్నాడు, చదవమా.
మరియు 10 మంది పోరాడు ప్రతివాడు 10 పోరాడు ప్రతివాడు అన్ని విషయములు యందు ప్రతి విషయమందు మితముగా ఉండును. వారు వారు క్షయమగు కిరీటమును పొందుటకు వారు ఈ లోకానుసారమైన కిరీటం పొందడానికి మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఇవాళండి నేను దేవుడిని అడుగుతున్నది ఏంటంటే, ప్రభువా, ఐ డోంట్ వాంట్ టు ఎండ్ అప్ మై లైఫ్ యాజ్ ఏ ఫెయిల్యూర్డ్ గాడ్ సర్వెంట్. విఫలుడైన సేవకుడిగా నేను ముగించడానికి నాకు ఇష్టం లేదు ప్రభువా. రెండోది అడుగుతున్నాను, ప్రభువా మీ సన్నిధికి వస్తాను కదా, వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురానాలు ప్రభువా. నేను దాని గురించి ప్రయాసపడుతున్నాను. నేను దాని గురించి ప్రయాసపడితే వచ్చేస్తుందా నీకు? అది రాదు. ఏమని చేయాలి? మితముగా ఉండాలి. అన్యాయస్తుల జోలికి వెళ్ళకూడదు, అక్రమస్తుల జోలికి వెళ్ళకూడదు, శోధనలకు దగ్గరికి వెళ్ళకూడదు. చెప్పాను కదా, 3 W's: ఉమెన్, వైన్, వెల్త్. పారిపోలేట దూరంగా ప్రత్యేకింపబడి జీవించాలండి. ఇవన్నీ ఎక్కడ వస్తాయమ్మా? స్వంత పరీక్ష, స్వీయ పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ వాళ్ళందరూ ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ బట్టి మీరు ఆలోచన చేసుకోండి. నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఇవాళ నా బ్రతికి ఎలాగుంది, నేను నా భర్తతో ఎలాగున్నాను, నేను నా భార్యతో ఎలాగున్నాను, నా బిడ్డలతో ఎలాగున్నాను, ఓ తాగుబోతువాడిగా ఉన్నానా, ఓ తిరుగుబోద్దానిగా ఉన్నానా, ఎవరి మటుకాలు పరీక్ష చేసుకున్నాను. ఈవేళ ఈ వాక్యం మీకు కాదు, నాకు కూడా, నన్ను కూడా నేను పరిశీలన చేసుకుంటున్నా. కారణం ఏంటంటే, పౌలు భక్తులు లాంటి వాడే స్వార్థను ప్రకటించి నేను ప్రశ్న భయపడితే నేనే ఉండండి. ఐఎమ్ నథింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటు గమనించుకోండి. ఎవడైనా ఎప్పుడైనా పడిపోవడానికి ఆస్కారం ఉంటుందండి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం పరీక్ష చేసుకుందాం. నీ కొరకు, నా కొరకు అక్షయ కిరీటము, మహిమ కిరీటము, జీవ కిరీటము, నీతి కిరీటాలు ఉన్నాయి మన గురించి. ఒకసారి ఆలోచన చేసుకుని తల్లి, ఈ భూమి మీద నీకు డబ్బులు ఉన్నా లేకపోయినా చనిపోతావు, ఈ భూమి మీద నీకు ఆస్తులు ఉన్నా లేకపోయినా చనిపోతావు, ఏవి నీతో రావు. కానీ పరలోక రాజ్యంలో నీ గృహాలు ఉన్నాయి. పరలోక రాజ్యము వీధులు బంగారు వీధులు, మహిమ కిరీటము, జీవ కిరీటము, నీతి కిరీటాలు అక్కడ ఉన్నాయి. యుగాలు అక్కడ జీవిస్తాం. మోషే గారు చెప్పిన క్రమం ప్రకారంగా అయితే ఇక్కడ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. దేవుడు చెప్పిన క్రమం ప్రకారం అయితే 120 సంవత్సరాలు. కానీ ఎప్పుడైనా సరే చనిపోవాలి, లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. నీ మ్యాడ్ నీతో రాదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. నువ్వు అనుకుంటున్నావు కదా, నా దేహం ఉంది, అందగాడిని అనుకుంటున్నావు కదా, నీ అందం అంతా తీసుకెళ్ళి ఆ మార్చులో పెట్టేస్తారు తల్లి. నీ అందం అంతా తీసుకెళ్ళి ఆ మట్టిలో కప్పెట్టేస్తారు తల్లి. ఆలోచన చేసుకుందాం. శాశ్వతమైన వాటి మీద మనం మనసు పెడదాం. నిత్యమైన రాజ్యం మీద మనం మనసు పెడదాం. పాస్టర్ గారు, నిత్యమైన రాజ్యం మీద మనసు పెడితే ఇప్పుడు ఎలా బ్రతకాలండి, ఈ భూమి మీద కూడా నాకు జీవనం అవసరం కదా అని ప్రశ్న వస్తుంది. అమ్మా, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందమ్మా, దైవభక్తి ఈ లోకంలో, రానున్న లోకంలో లాభసాధకమైనది. నువ్వు ఎప్పుడైతే నీతిగా జీవిస్తున్నావో, ఎప్పుడైతే భక్తిగా జీవిస్తున్నావో, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, నేను దీవిస్తాడు. ఇది ఎవరికైనా చేసాడా పాస్టర్ గారు ఇలాగంటే నాకు చేసాడు తల్లి. నేను ఈవేళ ఎలాగున్నానంటే ఆయన కృపా కనికరాన్ని బట్టి, నా యోగ్యతలు ఏం కాదు, నా ఘనతలు ఏమి కాదు. ఉన్న వాళ్ళందరూ కూడా తల్లి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థించండి. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాక్యం ఒకటి చెప్తుందమ్మా, మనుష్యుడా దేవుడు వెక్కిరించబడడు, నీవు ఏది విత్తావు అది కోస్తావు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసునైనా కృపామయుడా, ఇవాళ మాతో మాట్లాడారయ్యా. వినగల చెవి, గ్రహించగల మనసును మాకు దయచేసి, మమ్మల్ని మేము సరి చేసుకొని మీకు ఇష్టలుగా జీవించు కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.